మీడియానే ఆయన ఆయుధం. మీడియానే ఆయన బలం. మీడియానే ఆయన శ్వాస. ఉదయం లేస్తే మీడియాలో ఏం చెప్పాలా, సోషల్ మీడియాలో తన వాదనను ఎలా ప్రొజెక్ట్ చేయాలా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక స్కూప్ బయటకు తీయడానికి ప్రయత్నించి తప్పులో కాలేసిన మాట వాస్తవం. అంతలోనే అదేదో ప్రాణాలు పోయేంత తప్పు జరిగినట్లుగా కొంతమంది రాజకీయ జనం ఆయన మీద పడ్డారు. తెలంగాణలో కూర్చొని మాట్లాడిన మాటలకు ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టించారు. అయినా నాగేశ్వరరావు మీద ఈగ వాలితే ఖబర్దారని నిజాయితీగా ఆలోచించేవారు తటస్థులు గట్టిగా పోరాటానికి దిగబోతూ ఉంటే పవర్ లో ఉన్న స్టార్స్ 4 అడుగులు వెనక్కి వేయాల్సి వచ్చింది. నాగేశ్వర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి మళ్ళీ అబ్బే అదేం లేదని చెంపలేసుకోవాల్సి వచ్చింది. నాగేశ్వర్ కు ఎటువంటి హాని తలపెట్టినా ఊరుకునేది లేదని వామపక్షవాదులు, ప్రజా సంఘాల నేతలు, స్వతంత్రంగా ఆలోచించే 2 రాష్ట్రాల ప్రజలు హెచ్చరించడంతో వితండవాదులు చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. నాగేశ్వర్ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. నా జోలికొస్తే మీ సంగతి తేల్చుతా అనే రేంజ్ లో నాగేశ్వర్ చేసిన హెచ్చరిక కూడా కొన్ని పార్టీలపై తీవ్ర ప్రభావం చూపింది. 2 దశాబ్దాలుగా నాగేశ్వరరావు ఒక పాపులర్ విశ్లేషకుడు. ప్రపంచంలో ఏ అంశం మీదైనా 4 మాటలు చెప్పి జనాన్ని ఆలోచింపజేసే మేధావి. రోజుకు దాదాపు 24 గంటలు బిజీగా ఉండే వెటరన్ జర్నలిస్ట్. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే వారికి సరైన మార్గదర్శి. విశ్వవిద్యాలయంలో విద్యార్థులను దివిటి పట్టి నడిపించిన ఆచార్యుడు. అలాంటి నాగేశ్వర్ పై కక్ష కట్టాలని చూస్తే ఏమవుతుందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అది కళ్ళెదుటే కనిపిస్తోంది. ఇన్ని రోజులు ఆయన సాధించిన పేరును ఒక స్టేట్మెంట్ తో చెరిపేయాలని కొన్ని శక్తులు ప్రయత్నించిన మాట వాస్తవం. తనకెవరో చెప్పారంటూ ఆయన ఒక స్టేట్మెంట్ వదిలారు. జగన్ ని అరెస్ట్ చేసే ఆలోచన వద్దని పవన్ కళ్యాణ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్లుగా ఒక కీలక వ్యక్తి నాగేశ్వరరావుకి చెప్పారట. ఇంతకీ ఆయన చేసిన పెద్ద తప్పేంటంటే ముందు వెనక చూసుకోకుండా నాగేశ్వరరావు ఆ సంగతిని పబ్లిక్ గా చెప్పేయడమే అనుకోవాలి. అంతే అడ్డదిడ్డంగా మాట్లాడే వారికి ఒక పెద్ద అవకాశం దొరికినట్లయింది. అయినా నాగేశ్వర్ చేసింది తప్పు కాదు, పొరపాటు అని అనుకోవాలి. దాన్ని అర్థం చేసుకునే నాగేశ్వర్ తన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకున్నారు. చాలా మంది ఆయనపై దూషణ భీషణ పర్వాలకు దిగినా నాగేశ్వరరావు ఎక్కడా నోరు జారలేదు. ఇంత జరుగుతున్నా తన సోర్సును నాగేశ్వరరావు బయట పెట్టరు కూడా. జర్నలిస్టిక్ ఎథిక్స్ ను నాగేశ్వరరావు తూచా తప్పకుండా పాటించారు. ఆంధ్రప్రదేశ్ లోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో దాఖలైన కేసుల ఆధారంగా నాగేశ్వరరావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలియటంతో పౌర సమాజం టెన్షన్ పడిన మాట వాస్తవం. నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదని సిపిఐ, సిపిఎం సహా ఇతర పార్టీలు ప్రకటించాయి. నాగేశ్వర్ కు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో తాము ఉద్యమించాల్సి వస్తుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. దాంతో దిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసే ప్రతిపాదనేదీ లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించి చేతులు దులుపుకుంది. ఇంత జరుగుతున్నా నాగేశ్వర్ ఎలాంటి ఆవేశాలకు లోను కాలేదు. తనకు సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మాత్రమే డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. తనకు ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కూడా ఆ సందర్భంగా ప్రకటించారు. ఎందుకంటే నాగేశ్వర్ హుందాతనానికి ప్రతిరూపమని అంటారు. దాన్ని ఆయన ఎప్పుడూ పోగొట్టుకోరు. ఒక విషయాన్ని మాత్రం నాగేశ్వర్ కూడా అర్థం చేసుకోవాలి. మళ్ళీ వెనక ముందు చూడకుండా మాట్లాడితే ఆయన హుందాతనమే పోతుంది. ప్రతిసారి పరిస్థితులు ఒకేలా ఉండవు.